హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మాల్పువా అండి. అది కూడా క్యారెట్తో అనమాట. సో చాలా జ్యూసీగా ఉంటుంది. ఎప్పుడైనా మన స్వీట్ తినాలనిపిస్తే లేదా ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ క్విక్గా తయారైపోతుంది. సో ఈ జ్యూసీగా ఉండే క్యారెట్ మాల్పువాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను చెప్పే టిప్స్ కనుక కరెక్ట్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందుకోసం నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు క్యారెట్ని తీసేసుకొని దాని స్కిన్ని ఈ విధంగా తీసేస్తున్నాను. వాష్ చేసుకొని ఇలా తీసేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా రౌండ్గా చక్రాల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 3 క్యారెట్స్ని కూడా స్కిన్ తీసేసి పైన పీలర్తో ఈ విధంగా చక్రాల మాదిరిగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా స్మూత్గా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఎటువంటి ఉండలు అనేటివి లేకుండా స్మూత్గా ఉండాలన్నమాట ఈ పేస్ట్ అనేది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక 4 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 4 స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, చాలా బాగుంటాయి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా వస్తాయి ఈ మాల్పువా అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, కరెక్ట్గా వస్తాయి మాల్పువా అనేటివి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. మనకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది లేదు కాబట్టి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మన ఆయిల్లో వేయడానికి. ఇక్కడ నేను ఈ చిన్న గ్లాస్ యూజ్ చేశాను కదండి, ఒక 1/2 గ్లాస్ వరకు నాకు పాలు అనేటివి సరిపోయాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, ఫ్లోయింగ్గా. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ వేసుకున్నాం అనుకోండి, 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. మనకు ఈ షుగర్ సిరప్ అనేది ఏ విధంగా ఉండాలంటే మన చేతులకు స్టిక్కీగా ఉండాలి. తీగపాకం ఏం రావాల్సిన అవసరం లేదు, మన చేతులకు స్టిక్కీగా ఉండాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ మాల్పువాకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేసుకోండి. చూడండి, పిండిని నేను ఈ గుంత గరిటె తీసుకొని మాల్పువాలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే అన్నీ కూడా ఒకటే సైజులో రావడానికి అనేసి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు లూజ్ అయిపోయింది అనుకోండి, ఆయిల్లో వేస్తానే విరిగిపోతుంది. అలాంటప్పుడు ఇంకాస్త మైదా పిండిని యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ విధంగా వేసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి, ఈ హీట్లో నిండా మరీ ఎక్కువగా హీట్ అయిందని కూడా ఈ మాల్పువాలు అనేటివి విరిగిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేయండి. మీరు ఇంకో సైడ్కి టర్న్ చేయొద్దు. వెంటనే ఈ విధంగా ఆయిల్ వేసేసి ఒక సైడ్ బాగా దూరగా వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి జాగ్రత్తగా. మీకు కనుక పిండి లూజ్ అయితే ఇంకాస్త మైదా పిండి వేసుకొని ఈ టిప్స్ ఫాలో మీరు చేశారనుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మాల్పువాలు అనేటివి. మనం ఇక్కడ క్యారెట్తో చేస్తున్నాం కాబట్టి కాస్త మందంగానే వస్తాయండి. చూడండి, ఈ విధంగా దూరగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక వెళ్ళిపోతుంది. వీటిని వేడి మీదగా ఉన్నప్పుడు మాత్రమే మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా ఉండాలి, అప్పుడే మనకి మాల్పువాలకి షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది. ఒక 20 సెకండ్స్ వరకు ఉంచుకోండి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 10 సెకండ్స్ వరకు షుగర్ సిరప్లో వేసుకొని తర్వాత పక్కకు తీసుకోండి క్రిస్పీగా కావాలనుకుంటే. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మాల్పువాల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని, ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయితే కనుక విరిగిపోతాయండి. సో ఈ విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఎంత జ్యూసీగా ఉన్నాయో కదా. సో చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే 10 సెకండ్స్ వరకు మాత్రమే షుగర్ సిరప్లో ఉంచుకోండి. ఇక నేను ఎక్కువసేపే ఉంచాను షుగర్ సిరప్లో, అందుకు కాస్త మెత్తగా అయిపోయి జ్యూసీగా తయారైపోయాయి. పైన కొద్దిగా పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకున్నాను. సో నోట్లో వేసుకోగానే జ్యూసీగా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయండి క్యారెట్ మాల్పువాలు అనేటివి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.